హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నేను మీకు చూపించున్నాను. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేశాను కదా! నెక్ పార్ట్ అలాగే హ్యాండ్ పార్ట్. ఈరోజు ఆ హ్యాండ్ పార్ట్‌కి నేను హ్యాంగింగ్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నానండి సారీ కలర్‌తో పాటు. సో, సారీ కలర్ మీరు ఆల్రెడీ పాత వీడియోస్‌లో చూసుంటారు. ఆల్మోస్ట్ అది ఒక టొమాటో రెడ్‌కి లైట్ కలర్‌లో ఉందండి. ఆల్మోస్ట్ పింకిష్ రెడ్‌లా ఉంది. సో, ఆ రెడ్‌కి సంబంధించి ఆహ్, సిల్వర్ ఈ 2 కలర్స్‌ని బేస్ చేసుకొని నేను హ్యాంగింగ్ బీడ్స్ తీసుకుందాం అనుకుంటున్నా అండి. మీరు వీడియోలో చూసుంటారు కదా! దీనికి హ్యాండ్స్ అన్నవి బుట్ట హ్యాండ్స్ వచ్చాయండి. సో, నేను ఎక్కువ హ్యాంగింగ్ బీడ్స్ పెడదాం అనుకోవటం లేదు. సో, లైట్‌గానే పెడదాం అనుకుంటున్నాను. అలాగే ప్యాటర్న్ కూడా మార్చాను. సో, దీనికి కావాల్సినవి ఏంటంటే నేను వైట్ కలర్ పర్ల్స్ కొంచెం 5 సైజ్ తీసుకున్నాను పెద్ద సైజు. అలాగే ట్యూబ్ బీడ్స్ తీసుకున్నాను సిల్వర్‌వి. దాంతో పాటు సిల్వర్ కలర్ బీడ్స్ చిన్నవి తీసుకున్నానండి. యాంటిక్ బీడ్స్ అంటారు. షుగర్ బీడ్స్ అంటారు. ఆ సైజు సిల్వర్ కలర్ అనమాట. చాలా చిన్నవి. ఇవి తీసుకున్నాను. దీంతో పాటు హ్యాంగింగ్స్ ఎక్కువున్నాయి. బట్ అన్ని హ్యాంగింగ్స్ ప్రతి లైన్‌కి వేయకుండా అక్కడక్కడ వేయడానికి నేను పింక్ కలర్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది ఆనియన్ పింక్ షేడ్‌లో ఉందండి. నా దగ్గర ఉన్న కలర్స్‌లో ఇవే మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే డార్క్ రెడ్ కలర్ అన్నది మరీ హెవీగా ఉంటుంది. పింక్ కూడా అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో, నేను ఈ ఆనియన్ పింక్ కలర్స్ అన్నవి నేను సెలెక్ట్ చేశాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే నెక్ డిజైను, హ్యాండ్ డిజైను నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే నా ఛానల్‌లో కూడా ఉంటుంది రీసెంట్ వీడియోస్‌లో. ఒకసారి చెక్ చేయండి. సో, నేను హ్యాండ్‌ని చెక్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు డిజైన్ ప్రకారం మీరు చూస్తున్నారు కదా! చిన్న ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి. సో, ఒక్కొక్క డైమెన్షను అక్కడే ఉంది కాబట్టి నేను ఇంకా స్పెషల్‌గా మార్క్ ఏం చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ అనమాట. సో, ఫస్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో అంటే అలా పెరుగుతూ, అలా తగ్గుతూ వచ్చేలాగా ఫస్ట్ 4 బీడ్స్ అలాగే 4 ట్యూబ్ బీడ్స్ తీసుకొని ఫస్ట్ ఈ ఆనియన్ పింక్ బీడ్‌ని, హ్యాంగింగ్ బీడ్‌ని, మోనాలిసా బీడ్‌ని కుట్టుకున్నాను. అలాగే ప్రతి బీడ్‌కి కుట్టేటప్పుడు నేను నాట్ వేసుకుంటున్నానండి. డైరెక్ట్‌గా కుట్టట్లేదు. ఎందుకంటే ఒకటి తెగిపోతే మిగిలినవన్నీ తెగిపోకూడదు కాబట్టి. సో, ఫస్ట్ టైం 4 తీసుకున్నాను కదా! ఇప్పుడు 3 బీడ్స్ తీసుకొని దీనికి పర్ల్ స్టిచ్ చేశాననమాట. ఎందుకంటే శారీ అంతా ఎయిదర్ సిల్వర్ కలర్ గానీ, పర్ల్ గానీ, లేదంటే రెడ్ గానీ, నేవీ బ్లూ ఈ 4 కలర్సే ఉంటున్నాయనమాట. సో, ఆల్రెడీ బ్లౌజ్ బ్లూ కాబట్టి నేను బ్లూ అసలు యూజ్ చేయలేదు. పర్ల్ అండ్ పింకే యూజ్ చేశాను. సో, 3 అయ్యాయి కాబట్టి ఇప్పుడు 2 స్ట్రింగ్స్ తీసుకొని దీనికి కూడా పర్లే ఫిక్స్ చేశాను. సో, ఇదేంటంటే అలా పెద్ద దగ్గర నుంచి చిన్నదానికి అలా తగ్గుకుంటూ వస్తుందనమాట. అండ్ లాస్ట్ వన్‌కి నేను మళ్ళీ దీనికి మోనాలిసా బీడ్‌ని ఫిక్స్ చేశాను. సో, ఇదే ప్యాటర్న్ నేను రివర్స్‌లో చేశాను. అంటే 2 బీడ్స్, 3 బీడ్స్, 4 బీడ్స్ హ్యాంగ్ చేస్తే ఒక సెట్ ఇలా తయారైందనమాట. ఇది చాలా ఈజీ అండి. మీరు ఫాస్ట్‌గా కుట్టేసుకోవచ్చు. సో, ఇలాగా నేను టోటల్ బ్లౌజ్ అంటే టోటల్ హ్యాండ్ అంతా నేను కుట్టుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనం కుట్టుకుంటున్నాం. ఎవరికో మనం కుట్టట్లేదు బొటిక్‌లా కాబట్టి. మనకి ఎక్కడైతే నేను సూపర్ఫిషియల్‌గా కనిపిస్తుందో ఆ ఏరియానే కుడుతున్నానండి. ఎందుకంటే పాత బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చంక భాగంలో నాకు సారీస్‌కి గుచ్చుకుపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏ ఏరియా అయితే విజిబుల్‌గా ఉందో ఆ ఏరియాయే కుడుతున్నాను తప్ప ఆల్ రౌండ్ టోటల్ నేను కుట్టడం లేదు. మన కంఫర్ట్‌నే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏదైతే విజిబుల్‌గా ఉందో దానికే కుడుతున్నాననమాట. ఇవి చాలా ఈజీగా అయితే స్టిచ్ చేశాను నేను. అలాగే బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా! డోరీ థ్రెడ్స్ కూడా నేను మోనాలిసా బీడ్స్ ఏం ఫిక్స్ చేయలేదండి. నార్మల్ పర్ల్ అండ్ ఏవైతే రెడ్ కలర్ బీడ్స్ నేను బ్లౌజ్‌లో కుట్టానో ఆ బీడ్స్ తోటి సింపుల్‌గా కుట్టాను. అంటే ప్లెయిన్‌గా ఉంచే బదులు సంథింగ్ ఏదో ఉంటుంది కదా అని. ఇది వర్క్ అంతా నేను స్టిచ్డ్ బ్లౌజ్ మీదే చేశానండి. మీకు గాని నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.